ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ శాసన సభాపక్ష సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కమలం పార్టీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకారం కోఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లను హైకమాండ్ నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేష్ వర్మ, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా, రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాల్వియా నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహవార్ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ శాసన సభాపక్ష సమావేశం ఈ సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఢిల్లీ సీఎం గా రేసులో ఎవరెవరున్నారు, ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి? సో మరికొద్ది సేపట్లోనే బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ఖరారుపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు మధ్యాహ్నం 12:30 ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో మరోపక్క సాయంత్రం కూడా ఈ రోజు పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రి ఎవరైనా ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత సాయంత్రం దానిపైన బీజేపీ ఎల్పీ సమావేశం ఉంటుంది. ఆ ఎల్పీ సమావేశంలో శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ నేతగా ఎన్నుకుంటారు ముఖ్యమంత్రిని. సో సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు కూడా పాల్గొంటారు. సో తర్వాత బీజేపీకి సంబంధించిన నేతలంతా లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రిని బలపరుస్తున్నట్లు వ్యక్తం చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకారానికి కోఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లు కూడా నియమించింది కాబట్టి వాళ్ళంతా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే రేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పరమేష్ వర్మ, రేఖా గుప్తా, విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, సతీష్ సూద్, పవన్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. సో మరి ఎక్కువ ఛాన్స్ పరమేష్ వర్మకు వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ అశోక్.